హలో ఫ్రెండ్స్, కోలన్ క్లాసిఫికేషన్ ప్రాక్టీస్లో భాగంగా మనం ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఇంటర్ ఫేస్ రిలేషన్స్లో ఇంటర్ సబ్జెక్ట్ ఫేస్ రిలేషన్స్ చూసాము. ఫేస్ రిలేషన్ ABCDG ఈ కనెక్టింగ్ సింబల్ 5 టైప్స్ ఆఫ్ ఫేస్ రిలేషన్స్ చూసాము. ఇప్పుడు ఇంట్రాఫాసెట్ ఫేస్ రిలేషన్స్లో దాంట్లో 5 రకాల 5 కైండ్స్ ఆఫ్ అంటే 5 టైప్స్ ఆఫ్ రిలేషన్స్ చూస్తామన్నమాట. మనకి ఫస్ట్ ఇంటర్ సబ్జెక్ట్ ఫేస్ రిలేషన్లో మనకి 2 సబ్జెక్టుల మీద రిలేషన్స్ వస్తుంది. ఇంట్రాఫాసెట్ అంటే ఇక్కడ ఇంట్రా అంటే విత్ ఇన్ అని. ఫ్యాసెట్ అంటే అది పర్సనాలిటీ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, మ్యాటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫ్యాసెట్ అంటే విత్ ఇన్ పర్సనాలిటీలో కానీ విత్ ఇన్ ఎనర్జీలో కానీ రిలేషన్ చూడడం అన్నమాట. అంటే అప్పుడు ఒకే సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంట్రాఫాసెట్ కానీ ఇంట్రారే కానీ ఒకే సబ్జెక్ట్ ఉంటుంది. ఒకే సబ్జెక్ట్లో ఇంట్రాఫాసెట్ అంటే ఒకే 2 పర్సనాలిటీల మధ్య రిలేషన్ కానీ 2 ఎనర్జీల మధ్య రిలేషన్స్ కానీ అలా చూస్తాం అన్నమాట. దాంట్లో ఈ 5 టైప్స్ ఆఫ్ రిలేషన్స్ చూస్తాం అన్నమాట. విత్ ఇన్ సబ్జెక్ట్లో ఒకే ఫ్యాసెట్ అనమాట. అది PMSలో ఏదైనా కావచ్చు, కన్వెంటల్ కేటగిరీ ఏదైనా కావచ్చు. వాటిని రెండింటి మధ్య రిలేషన్ 2 వస్తాయి, వాటి మధ్య రిలేషన్స్ వస్తాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చూడండి, క్లాసిఫికేషన్ ఇన్ అకాడమిక్ అండ్ ఇండస్ట్రియల్ లైబ్రరీస్ అన్నారు. క్లాసిఫికేషన్ ఇన్ అకాడమిక్ ఇండస్ట్రియల్ లైబ్రరీస్ ఇది వచ్చేసి ఒకే సబ్జెక్ట్. ఇక్కడ చూపి మనకు తెలుస్తుంది. ఇప్పుడు లైబ్రరీ సైన్స్ సబ్జెక్ట్ చూద్దాం. మనకి అక్కడ రిలేషన్ ఏం చూసాడు, అకాడమిక్ అండ్ ఇండస్ట్రియల్ లైబ్రరీస్ అన్నాడు. ఫస్ట్ బేసిక్ లైబ్రరీ సైన్స్ 2 వచ్చేసింది. నెక్స్ట్ అకాడమిక్ వచ్చి నెంబర్ 3, అకాడమిక్ లైబ్రరీస్ నెంబర్ 3. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పార్ట్ 2, ఇండస్ట్రియల్ లైబ్రరీస్ పార్ట్ 2. సో ఫస్ట్ అకాడమిక్ నెంబర్ 3 వేసిన పర్సనాలిటీ, ఇండస్ట్రియల్ లైబ్రరీస్ పార్ట్ 2 రెండు వచ్చేసి పర్సనాలిటీలు. సో ఇక్కడ పర్సనాలిటీ, ఈ పర్సనాలిటీ ఫ్యాసెట్ అంటే ఈ పర్సనాలిటీ ఫ్యాసెట్లో 2 పర్సనాలిటీలు వచ్చాయి, వాటి మధ్యనే రిలేషన్ చూస్తున్నాం అన్నమాట. సో విత్ ఇన్ సేమ్ సబ్జెక్ట్లో విత్ ఇన్ సబ్జెక్ట్లో ఫ్యాసెట్ అంటే అది పర్సనాలిటీ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, ఏదైనా. ఇక్కడ మనకు పర్సనాలిటీలే 2 వచ్చాయన్నమాట. అకాడమిక్ వచ్చింది, ఇండస్ట్రియల్ వచ్చింది. 2 రకాల 2 పర్సనాలిటీలు. సో వీటి మధ్యన రిలేషన్స్ వస్తుందన్నమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్, అది మామూలే, ఇంకా అడిషనల్. ఈ పర్సనాలిటీ ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏంది, క్లాసిఫికేషన్. కొదవ నెంబర్స్ అన్నీ రావచ్చు, PMST మొత్తం వస్తుంది. పర్సనాలిటీ రావచ్చు, స్పేస్ రావచ్చు, టైం రావచ్చు, అవన్నీ మామూలుగానే వస్తాయి, తర్వాత యాడ్ అవుతాయి. ఇప్పుడు క్లాసిఫికేషన్ నెంబర్ ఎంత, ఎనర్జీలో 51 వచ్చేసి క్లాసిఫికేషన్. ఇక్కడ చూడండి 51 వచ్చి క్లాసిఫికేషన్. సో ఇక్కడ ఎనర్జీ పాటికి ఎనర్జీ, పర్సనాలిటీలు 2 వచ్చాయి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యనే రిలేషన్ చూడాలి, అది అడిషనల్గా ఎన్నైనా యాడ్ కావచ్చు. ఇప్పుడు దానికి చూడండి, ఇది జనరల్ రిలేషన్స్ అండ్ అని ఇచ్చాడు కాబట్టి జనరల్ రిలేషన్, ఇంకే కంపారిజన్, డిఫరెన్స్, ఇన్ఫ్లుయెన్స్ ఏం లేవు. సో జనరల్ రిలేషన్ ఇచ్చాడు. ఫస్ట్ వచ్చేసి లైబ్రరీ సైన్స్, అకాడమిక్ నెంబర్ 3, అకాడమిక్ లైబ్రరీస్. ఇప్పుడు కనెక్టింగ్ సింబల్ వచ్చేసి ఇక్కడ ఏంటున్నాయని చూద్దాం. ఇక్కడ ఇంట్రాఫాసెట్లో జనరల్ రిలేషన్లో J ఉంది. జనరల్ రిలేషన్స్లో ఇక్కడ ఇంట్రాఫాసెట్లో జనరల్ రిలేషన్స్లో J ఉంది, నెంబర్ 1. ఇప్పుడు మనకి ఇక్కడ కనెక్షన్ సింబల్గా J ఇస్తున్నాం. నెక్స్ట్ 42 వచ్చేసి ఇండస్ట్రియల్ లైబ్రరీస్. నెక్స్ట్ :51. ఇక్కడ ఎనర్జీ వచ్చి 51 కాబట్టి ఈ 2 పర్సనాలిటీల మధ్యన రిలేషన్ కాబట్టి ఈ రెండింటి మధ్యన మనకి ఆ కనెక్టింగ్ సింబల్స్ వస్తాయి. ఇక్కడ మళ్ళీ స్పేస్ రావచ్చు, టైం రావచ్చు, అవన్నీ మామూలుగా రావచ్చు. ఈ ఫ్యాసెట్లు 2 ఓన్లీ పర్సనాలిటీ ఫ్యాసెట్ మధ్యనే రిలేషన్స్. అందుకని ఇక్కడ కనెక్టింగ్ సింబల్ 0 ఇచ్చాం, ఫేస్ రిలేషన్ ఇండికేటర్ వచ్చేసి J ఇచ్చాం. సో 42 2 పర్సనాలిటీస్. ఈ విధంగా మనకి ఇంటర్ ఫ్యాసెట్ ఫేస్ రిలేషన్స్. కొన్నిసార్లు 2
ఇప్పుడు ఇక్కడ క్లాసిఫికేషన్ అకాడమిక్ లైబ్రరీస్ అట్లా కాకుండా క్లాసిఫికేషన్ అండ్ క్యాటలాగింగ్ అని అనుకో. అప్పుడు 2 ఎనర్జీస్ వస్తాయి. అట్లా ఎనర్జీస్ మీద రిలేషన్ కూడా చూడొచ్చు. ఏదైనా పాసిట్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇది చూడండి. క్లాసిఫికేషన్ ఎవాల్యుయేషన్ ఇన్ ది ప్లాంట్స్ అన్నాడు. ప్లాంట్స్ అంటేనే బాటనీ మనకి. బేసిక్ నెంబర్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. అవి వచ్చి బాటనీ. ఇది బాటనీ. మనకి ఐ వచ్చేసి బేసిక్ క్లాస్. ఇప్పుడు క్లాసిఫికేషన్ అండ్ ఎవాల్యుయేషన్ అన్నాడు. క్లాసిఫికేషన్, ఎవాల్యుయేషన్ ఆ 2 ఫంక్షనింగ్ కాబట్టి జనరల్‌గా ఎనర్జీసే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ క్లాసిఫికేషన్ అండ్ ఎవాల్యుయేషన్. ఎనర్జీగా చూద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఎనర్జీ వచ్చేసి బయాలజీలో ఇది బాటనీలో బయాలజీలో ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో అవే ఎనర్జీస్ ఇక్కడ అంటున్నాడు. అంటే మనకి బయాలజీలో ఎనర్జీస్ ఏవైతే ఉన్న లిస్టు అదే లిస్టు ఇక్కడ కూడా ఉంది అంటున్నాడు. అందుకని మళ్ళీ ఇక్కడ రెండోసారి ఆ లిస్ట్ అంతా ఇవ్వకుండా బయాలజీలోనే చూడమంటున్నాడు. సో అప్పుడు మనం బయాలజీలోకి వెళ్ళాలన్నమాట. బయాలజీ దీంట్లో మన ఎనర్జీ చూడాలి. ఈ ఎనర్జీలో ఇక్కడ చూడండి, ఎనర్జీ ఇది బయాలజీ, దాంట్లో ఎనర్జీ ఇది, దాంట్లో 11 వచ్చేసి క్లాసిఫికేషన్. ఇదే మనకి సీసీలో ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఎనర్జీ ఇక్కడ ఎనర్జీ సేమ్ అయినప్పుడు మళ్ళీ అక్కడ ప్రింట్ చేయకుండా షెడ్యూల్ పెద్దది కాకుండా మళ్ళీ ఇక్కడ చూడమంటున్నాడు అదే ఎనర్జీని. సో ఇక్కడ క్లాసిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఎవాల్యుయేషన్. క్లాసిఫికేషన్ 11. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ నెంబర్ చూడాలి. ఎవాల్యుయేషన్ చూడండి ఇక్కడ దీంట్లో వచ్చి ఎవాల్యుయేషన్ వచ్చేసి 66. సో ఇక్కడ మనకి ఎనర్జీ 66. సో 2 ఎనర్జీలు వచ్చాయి. ఇక్కడ రిలేషన్స్ ఎండ్ అంటే జనరల్ రిలేషను. ఈ ఎండ్ అని అసలు జనరల్ రిలేషన్స్కి ఎండ్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 2 ఎనర్జీల మీద మధ్యన రిలేషన్. సో జనరల్ రిలేషన్ కాబట్టి కనెక్టర్ సింబల్లో 0 వచ్చేసింది. ఇక్కడ జనరల్కి ఇక్కడ జనరల్ రిలేషన్స్లో జే. సో ఇప్పుడు ఐ బాటనీ, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఈ రెండింటి మధ్య రిలేషన్ కాబట్టి క్లాసిఫికేషన్ నెంబర్ 11 ఇచ్చాం. నెక్స్ట్ కనెక్టింగ్ సింబల్ 0 ఇచ్చేసాం. ఫేస్ రిలేషన్ ఇండికేటర్ జే ఇచ్చాం. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ నెంబరు 66 ఇచ్చాం. సో ఇప్పటికి క్లాసిఫికేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ప్లాంట్స్. సో ఈ రిలేషన్స్కి ఈ క్లాసిఫికేషన్ నెంబరు ఈ విధంగా వస్తుంది. అలాగే బయాస్ రిలేషన్ చూడండి. కామన్వెల్త్ ప్రిఫరెన్స్ ఇన్ ఇండియన్ కామర్స్ అన్నాడు. మనకి ఇండియన్ కామర్స్ అన్నాడు. ఇక్కడ బేసిక్ సబ్జెక్ట్ కామర్స్ అనేది వచ్చేసి మనకి ఎకనామిక్స్లో వస్తుంది అన్నమాట. మనకి సీసీలో ఇంతకుముందు కూడా చెప్పాము అది ఎకనామిక్స్లో వస్తుంది. దీనికి మనం ఇక్కడ ఎకనామిక్స్ వస్తుంది. కామన్వెల్త్ నెంబర్ మనం చూడాలన్నమాట. ఇప్పుడు మనకి ఎకనామిక్స్ ఫస్ట్ ఎకనామిక్స్లోకి వెళ్తాం. ఇది ఎకనామిక్స్లో మనం కామర్స్ చూడాలి. ఫస్ట్ కామర్స్ వచ్చేసి ఇక్కడ 5 ఉంది. 5 వచ్చేసి కామర్స్. ఇది వచ్చేసి ఏంటి పర్సనాలిటీ. సో మనకి ఇక్కడ కామర్స్ వచ్చి పర్సనాలిటీ 5 మనకి 5.
నెక్స్ట్ ఇండియా నెంబర్ జనరల్‌గా నేను చాలా సార్లు చూసాను ఇండియా నెంబరు 44 జియోగ్రఫీలో చూడాలి దాన్ని. కామన్‌వెల్త్ నెంబర్ చూడాలి. కామన్‌వెల్త్ నెంబరు మనకి మనకి ఆహ్, స్పేస్ ఐసోలేట్స్‌లో వెళ్తే మనకి కనిపిస్తుంది. స్పేస్ ఐసోలేట్స్‌లో కామన్‌వెల్త్. స్పేస్ ఐసోలేట్స్‌లో కామన్‌వెల్త్. ఇక్కడ చూడండి 1N48 వచ్చేసి కామన్‌వెల్త్ ఏరియా. ఈ స్పేస్ ఐసోలేట్స్‌లో ప్లేస్‌లో ఫస్ట్‌లోనే ఉన్నది. సో, N148 అంటే ఆ ఇయర్‌లో N అంటే 1948లో అది ఏర్పడింది కామన్‌వెల్త్ ఏరియా. సో, ఇక్కడ మన కామన్‌వెల్త్ నెంబర్ ఎంత? N1 48 వచ్చేసి కామన్‌వెల్త్. ఇప్పుడు ఇది ప్రెజెన్స్ ఇండియన్ కామర్స్‌లో అన్నాడు. సో, ఇది బయాస్ రిలేషన్. కామన్‌వెల్త్ ప్రెజెన్స్ ఇండియన్ కామర్స్ అన్నాడు. ఇది బయాస్ రిలేషన్స్. బయాస్ రిలేషన్స్‌కి ఇక్కడ మనకి దీంట్లో రిలేషన్స్‌లో ఇంటర్ ఫ్యాసెట్‌లో బయాస్‌కి కే ఉంది. బయాస్‌కి కే ఉంది. ఇంట్రా ఫ్యాసెట్‌లో కే ఉంది రిలేషన్ ఇక్కడ. సో, దీనికి ఇక్కడ కే కనెక్టెన్స్ సింబల్ 0 వచ్చేసి ఇండికేటర్ ఫేస్ రిలేషన్ ఇండికేటర్ స్మాల్ కే ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ 5 5 కామర్స్ అంటే పర్సనాలిటీ. ఇక్కడ రిలేషను ఏ ఫ్యాసెట్‌లో రిలేషన్ చూస్తుంది ఇక్కడ? స్పేస్ ఫ్యాసెట్. చెప్పాను కదా! పిఎంఎస్‌టి ఏ ఫ్యాసెట్ అయినా ఉండొచ్చు. ఇంట్రా ఫ్యాసెట్ ఫేస్ రిలేషన్ అంటే వితిన్ ఏ ఫేస్ రిలేషన్ ఏ ఫ్యాసెట్‌లో అయినా అది పర్సనాలిటీ అయి ఉండొచ్చు, ఎనర్జీ అయి ఉండొచ్చు, మ్యాటర్ అయి ఉండొచ్చు, స్పేస్ అయి ఉండొచ్చు, టైమ్ అయి ఉండొచ్చు. సో, ఇక్కడొచ్చేసి 2 స్పేస్‌ల మధ్యన. సో, ఇక్కడ ఫుల్ స్టాప్ ఇచ్చాం. 44 ఇండియా ఇచ్చేసాం. 0 ఇచ్చాం. స్పేస్ రిలేషన్ ఇండికేటర్ కే ఇచ్చాం. నెక్స్ట్ కామన్‌వెల్త్ వచ్చేసి 1N48. సో, ఈ విధంగా మనం 2 ఫేస్ రిలేషన్స్‌లో 2 స్పేస్‌ల మధ్యన రిలేషన్ ఇక్కడ. అట్టా పిఎంఎస్‌లో దేని మధ్యనైనా రిలేషన్ ఉండొచ్చు. అది ఇంట్రా ఫ్యాసెట్. ఫ్యాసెట్ అంటే కేటగిరీ ఫండమెంటల్ కేటగిరీ ఏదైనా అయ్యుండొచ్చు. ఈ విధంగా బయాస్ రిలేషన్. నెక్స్ట్ కంపారిజన్ చూడండి. కంపారిజన్ రిలేషన్. జుడాయిజం అండ్ క్రిస్టియానిటీ ఏ కంపారేటివ్ స్టడీ అని ఇచ్చాడు క్లారిటీగా. సో, జుడాయిజం అండ్ క్రిస్టియానిటీ. సో, ఇది రిలీజియన్ అని మనకు అర్థమవుతుంది. సో, మనకు ఫస్ట్ రిలీజియన్‌లోకి మనం వెళ్ళాలి. రిలీజియన్ వచ్చేసి రిలీజియన్. ఇది క్యూ బేసిక్ సబ్జెక్ట్. సో, ఇక్కడ మనకు రిలీజియన్ వచ్చేసి బేసిక్ సబ్జెక్ట్ క్యూ ఇచ్చేసాం. నెక్స్ట్ జుడాయిజం. జుడాయిజం. ఇక్కడ చూడండి నెంబర్ 5 వచ్చేసి జుడాయిజం. ఇది వచ్చి పర్సనాలిటీ. జుడాయిజం పర్సనాలిటీ 5. క్రిస్టియానిటీ. నెక్స్ట్ క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ కిందనే ఉంది. 6. క్రిస్టియానిటీ 6. క్రిస్టియానిటీ 6. నెక్స్ట్ కంపారిజన్ ఫేస్ రిలేషన్స్‌లో కంపారిజన్‌కి కనెక్షన్ సింబల్ మామూలు 0 వస్తుంది. ఆ ఫేస్ ఇండికేటర్ వచ్చేసి స్మాల్ ఎమ్. ఆ టేబుల్‌లో మనకి స్మాల్ ఎమ్ వస్తుంది. సో, నెక్స్ట్ క్రిస్టియానిటీ. ఈ రెండిటి మధ్యన కాబట్టి ఫస్ట్ క్యూ బేసిక్ క్లాస్ ఇస్తాం. జుడాయిజం 5 ఇస్తాం. కనెక్టెడ్ సింబల్ 0 ఇస్తాం. ఫేస్ ఇండికేటర్ ఎమ్ స్మాల్ ఎమ్ ఇస్తాం. నెక్స్ట్ క్రిస్టియానిటీ 6 ఇస్తాం.
ఈ విధంగా 2 పర్సనాలిటీ మధ్యన ఫేస్ రిలేషన్ ఇక్కడ. అది కంపారేటివ్ కాబట్టి స్మాల్ m ఇచ్చాం. సో ఈ విధంగా కంపారేటివ్ ఇక్కడ టేబుల్‌లో ఇక్కడ చూడండి స్మాల్ m ఉంటుంది. ఇంటర్ఫాసెట్‌లో కంపారిజన్‌కి స్మాల్ m. సో అందుకని ఇక్కడ మనం స్మాల్ m ఇచ్చాం రిలేషన్స్. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ మాన్యూరింగ్ ఆఫ్ యాపిల్ అండ్ మ్యాంగో. మాన్యూరింగ్ ఆఫ్ యాపిల్ అండ్ మ్యాంగో అని ఇచ్చారన్నమాట. దీంట్లో మనకు ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అడిగాడు. ఇక్కడ మనకు క్లారిటీగా డిఫరెన్స్ చెప్తున్నాడు. డిఫరెన్స్ ఏంటండి? డిఫరెన్స్ని మనం మాన్యూరింగ్ అంటే మనకి ఎరువులు వేయడం అన్నమాట. ఎరువులు వేయడం వాటి మధ్యన డిఫరెన్స్ ఏంటి అంటున్నాడు. మాన్యూరింగ్ ఆఫ్ యాపిల్స్ మ్యాంగోస్ వాటికి ఎరువులు ఎట్లా వేస్తారో వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేసి. ఇది బేసిక్గా మనకి చెప్పింది అగ్రికల్చర్ అని మనకు అర్థమవుతుంది, బేసిక్ సబ్జెక్ట్. సో మనకు అగ్రికల్చరు ఇక్కడ మనకి బేసిక్ సబ్జెక్టు అగ్రికల్చర్. ఇక్కడ అగ్రికల్చర్ దానికి బేసిక్ సబ్జెక్ట్ జే. సో ఇక్కడ మనకి బేసిక్ సబ్జెక్ట్ వచ్చి జే ఇచ్చాం. యాపిల్ నెంబర్ ఎంత? మనకి యాపిల్ $371 వచ్చి యాపిల్. అక్క ఎక్కడ గ్రాఫ్ మ్యాంగో కూడా ఇక్కడ ఉంది. మ్యాంగో 3751 ఇది వచ్చేసి మ్యాంగో. 3157 వచ్చేసి మ్యాంగో. సో యాపిల్ నెంబరు 371 మ్యాంగో నెంబర్ 3751. మ్యాచ్యూరింగ్ ఎరువులు వేయడమాట దాన్ని నెంబర్. ఇక్కడ మనకు దానికి ఆటోమేటిక్గా అది ఎనర్జీ అని మనకు తెలుస్తుంది. ఫంక్షనింగ్ అది ఇక్కడ ఎనర్జీలో నెంబర్ 2 మ్యాచ్యూర్. సో నెంబర్ 2 వేసి ఇప్పుడు ఇది డిఫరెన్స్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ రిలేషన్ ఫేస్ రిలేషన్స్లో ఇంట్రాఫాసెట్లో కనెక్షన్ మన 0 వస్తుంది. ఫేస్ ఇండికేటర్ స్మాల్ n. దీనికి స్మాల్ n వస్తుంది. ఇక్కడ చూడండి స్మాల్ n వచ్చేసి డిఫరెన్స్కి వచ్చేసి ఇంటర్ఫాసెట్ ఫేస్ రిలేషన్లో స్మాల్ n వచ్చేసి డిఫరెన్సెస్కి కనెక్ట్ చేసి ఉంది. సో ఇప్పుడు వచ్చేసి జే అగ్రికల్చర్ వేస్తాం. 371 యాపిల్ వేస్తున్నాం. కనెక్టెన్స్ 0 వేస్తున్నాం. ఫేస్ రిలేషన్ ఇండికేటర్ వచ్చి స్మాల్ n ఇస్తున్నాం. నెక్స్ట్ మ్యాంగో నెంబర్ 3751 మ్యాంగో నెంబర్ :2 మ్యాచ్యూరింగ్ అది ఎనర్జీ. సో ఇది టోటల్ నెంబర్. ఇది వచ్చేసి కంపారిజన్. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ చూడండి. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎకాలజీ ఆన్ జెనెటిక్స్ అన్నట్టు. జెనెటిక్స్ మనకి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎకాలజీ ఆన్ జెనెటిక్స్ అన్నాడు. మనకి బేసిక్ క్లాస్ ఏది ఇప్పుడు ఏదైతే ఎకాలజీ ఆన్ జెనెటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏంది ఇక్కడ ఎకాలజీ దేని మీద? జెనెటిక్స్. సో ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుందో అది ఫస్ట్ వస్తుందని మనం ముందే చెప్పాం. ఆ నెంబర్ ఫస్ట్ వస్తుందని, ఫస్ట్ ఫేస్గా వస్తుంది. ఇక్కడ మనకి ఎకాలజీ జెనెటిక్స్ ఇవన్నీ వచ్చేసి బయాలజీ సంబంధించి. మన ఫస్ట్ బేసిక్ సబ్జెక్ట్ బయాలజీకి వెళ్దాం. బయాలజీ వచ్చేసి జీ. బయాలజీ వచ్చేసి ఇక్కడ బయాలజీ సబ్జెక్ట్, దాంట్లో జీ వచ్చేసి బేసిక్ క్లాస్ దీనికి. సో దాంట్లో మనకి
ఎకాలజీ, జెనెటిక్స్ అన్నాడు. జనరల్‌గా ఎకాలజీ అని వచ్చేసి ఎప్పుడు ఎనర్జీలో ఉంటాయన్నమాట. ఎకాలజీ ఎకాలజీ నెంబర్ 5. ఎనర్జీలో నెంబర్ 5 ఎకాలజీ. ఇక్కడ నెంబర్ 6 వచ్చి జెనెటిక్. ఇక్కడే ఉంది అది కూడా. నెంబర్ 6 వచ్చి జెనెటిక్. సో, ఇక్కడ నెంబర్ 5, నెంబర్ 6. ఎకాలజీ నెంబర్ 5, జెనెటిక్ నెంబర్ 6. 2 ఎనర్జీస్. ఇది ఇన్‌ఫ్లుయెన్స్ అన్నాడు కాబట్టి ఇన్‌ఫ్లుయెన్స్ ఫేస్ రిలేషన్స్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ వచ్చేసి కనెక్షన్ సింబల్ 0 ఇస్తున్నాం. ఇన్‌ఫ్లుయెన్స్‌కి ఆర్ ఉంటుంది ఇక్కడ. ఇన్‌ఫ్లుయెన్స్‌కి ఇంట్రా ఫ్యాసెట్‌లో స్మాల్ ఆర్ వచ్చేసి కనెక్ట్ చేసింది ఇండికేటర్. ఇది వచ్చేసి స్మాల్ ఆర్. సో, నెంబర్ వచ్చేసి ఫస్ట్ బయాలజీ, తర్వాత ఎకాలజీ నెంబర్ ఏదైతే ఇన్‌ఫ్లుయెన్స్ చేయబడుతుందో అది ఫస్ట్ వస్తుందని చెప్పాం కదా! అందుకని ఫస్ట్ 6 వేస్తాం. కనెక్షన్ సింబల్ 0 వేస్తున్నాం. స్మాల్ ఇండికేటర్ ఫేస్ రిలేషన్ ఇండికేటర్ స్మాల్ ఆర్ వేస్తున్నాం. తర్వాత ఎకాలజీ నెంబర్ వేస్తున్నాం. ఎకాలజీ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి అది తర్వాత వస్తుంది. సో, ఈ విధంగా దాని నెంబరు మనం ఇక్కడ ఇస్తున్నాం. ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ ఎకాలజీ అండ్ జెనెటిక్స్. ఈ విధంగా ఇంట్రా ఫ్యాసెట్, వితిన్ ఫ్యాసెట్‌లో రిలేషన్స్ ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ మనం ఇంట్రా అరే అంటే వితిన్ అరే. అరే అంటే ఒకే శాఖకు సంబంధించిన అరే. అవి నెక్స్ట్ దాంట్లో మనం అవి చూద్దాం.